తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖ చిత్రాన్ని మార్చేసే కీలక అడుగు పడిందన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానించే అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారి 65వ విస్తరణకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 4 లైన్ల రహదారిని 6 లైన్లుగా మారుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టు 2 నగరాల మధ్య ప్రయాణాన్ని తగ్గించనుంది. సో, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 231 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం ఎంతంటే 10,391 కాగా మొత్తం కేంద్రమే దీన్ని భరించనుంది. ప్రస్తుతం 4.5 నుంచి 5 గంటలు పడుతుండగా, విస్తరణ తర్వాత కేవలం 2.5 నుండి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రతిరోజు సుమారు 60,000 నుండి 80,000 వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. సో, ఈ విస్తరణ కేవలం రోడ్డు వెడల్పు చేయడమే మాత్రమే కాకుండా, ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మరియు వేగంగా మార్చేలాగా ప్రణాళికలు రచించారు. నల్గొండ, సూర్యాపేట, కోదాడ, నందిగామ వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి కొత్త బైపాస్‌లు నిర్మిస్తున్నారు. స్థానిక వాహనాల వల్ల ప్రధాన హైవేపై రద్దీ పెరగకుండా దాదాపు అన్ని విభాగాల్లో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పాదచారులు, అదేవిధంగా స్థానిక వాహనాలు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరగకుండా కీలక జంక్షన్ వద్ద అండర్ పాస్‌లను ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుండి విజయవాడకు వాహనంలో వెళ్ళడానికి 1 గంట పడుతుంది. కానీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం, చెక్ ఇన్ ప్రాసెస్ కలిపితే మొత్తం 4 గంటలు పడుతుంది. ఇక మీదట ఈ 6 లైన్‌లు రహదారి అందుబాటులోకి వస్తే మీ ఇంటి నుండి కారులో బయలుదేరి 2.5 అంటే 2 గంటలలోనే మీరు విజయవాడ చేరుకోవచ్చు. ఇది విమాన ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుందన్నమాట. సో, ఏది ఏమైనా గాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేసుకున్నారు. సో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతూ పనులను వేగవంతం చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్నారన్నమాట. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ముద్ర వేయాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని నివసిస్తున్న ఆంధ్ర మూలాలున్న ప్రజలకు ఈ హైవే ఒక ఎమోషనల్ లింక్ మాట. దీని నిర్మాణం పూర్తయితే రాజకీయంగా కూడా కాంగ్రెస్‌కు పెద్ద అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికీ డీపర్‌ను పూర్తి చేసిందన్నమాట. టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. పనులు ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాల కాల పరిమితితో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో, నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పక్కా ప్లానింగ్‌తో అధికారులు ముందుకు వెళ్తా ఉన్నారు. సో, ఏది ఏమైనా గాని 2 తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రాజెక్ట్ ఒక వరం అని చెప్పుకోవాలి. అంతే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చే వాళ్ళకైతే ఇది ఒక శుభవార్త, ఒక మంచి గొప్ప వరం లాంటిదే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.